నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. భరద్వాజ్ గారు ఉన్నారు మనతో. నమస్తే సార్. నమస్తే అండి. సార్, తెలంగాణ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారికి ప్రియ శిష్యుడు అన్న విషయం అందరికీ తెలుసు, ప్రపంచానికి మొత్తానికి. ఈరోజు తెలంగాణలో ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహాన్ని పెడతాము అని చెప్పి ఒక ప్రపోజల్ వస్తోంది. అది ఎంతవరకు నిజం? అంటే దీని మీద చర్చలు నడుస్తున్నాయా అని చెప్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన చోట ఈ 100 అడుగుల విగ్రహం పెట్టాలి అనేటువంటి ఒక ప్రతిపాదన ఉంది. అంటే ఎక్కడ పెడతారు అనేది ఆవిర్భవించటం అంటే ఆయన మొదటిసారి తెలుగుదేశం అనే పేరు ప్రొనౌన్స్ చేసింది అబిట్స్లో వాళ్ళ ఇంట్లోనే. ఓకే. అబిట్స్లో ఆయన ఇంట్లోనే ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా క్యాజువల్గా అనేసాడు ఆయన. అప్పుడు ఒక అంటే చాలా పాపులర్ అప్పటి బ్యూరో చీఫ్ ఆయన ఆంధ్రజ్యోతికి ఐ వెంకట్రావు గారు, ఆయనే అడిగారు, మీరు ఏదో పార్టీ పెడతానంటున్నారు, మీ పార్టీ పేరేమిటి, ఏమన్నా అనుకున్నారా అన్నాడు ఆయన క్యాజువల్గా. ఏది ప్రెస్ మీట్ ప్రెస్ మీట్లో. లాంటిదా? ఓకే సార్. అంటే జనరల్గా వీళ్ళందరూ అనుకున్నది ఏంటంటే ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చి, ఆయన మెడ్రాస్లో ఉండేవాడు అప్పుడు. రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చే వరకు కూడా మెడ్రాస్లోనే ఉన్నాడు ఆయన. ఓకే సార్. ఆయనకి ఇక్కడ ఇల్లు అవి ఆస్తులు ఉన్నప్పటికీ రెగ్యులర్ హైదరాబాద్లో లేడు ఆయన. ఓకే సార్. ఆ రోజు ఆయన ప్రెస్ మీట్ అనగానే ఎక్కువ సినిమా రిపోర్టర్లు వెళ్ళారు. అంటే ఏదో ఒక కొత్త ప్రాజెక్టు గురించి చెప్తారు ఆయన అనే ఉద్దేశంతో వెళ్ళారు. ఏదో అనౌన్స్మెంట్ ఉంది అని. ఐ వెంకట్రావు గారు క్యాజువల్గా వెళ్ళాడు ఆయన. ఊరికనే ఒక్కసారి చూడాలి అనేటువంటి క్యూరియాసిటీతో వెళ్ళాడు ఆయన. తీరా వెళ్ళిన తర్వాత ఆయన సామాజిక విషయాలు మాట్లాడటం మొదలుపెట్టాడు ఆ ప్రెస్ మీట్లో. ఓకే. ఈ మాట్లాడుతూ నేను అంటే అప్పటికి ఆయన 60వ పుట్టినరోజుకు దగ్గరకు వస్తున్నాడు కాబట్టి నేను 60వ పుట్టినరోజు తర్వాత సినిమాలు చేయాలని అనుకోవడం లేదు అని చెప్పాడు అక్కడ. చెప్పి ఒక సంస్థ ఏర్పాటు చేయబోతున్నాను అన్నాడు ఆయన. అంటే ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగారు వీళ్ళు. అది ఇంకా పూర్తిగా ఒక నిర్ణయం తీసుకోలేదు అన్నాడు ఆయన. కానీ ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం నా బాధ్యతగా నేను రోడ్డు మీదకి వస్తున్నాను అన్నాడు ఆయన. ఓకే సార్. ఆ రోజు అన్నమాట. ఒకవేళ మీరు పార్టీ పెడితే పార్టీ పేరు ఏమైనా అనుకున్నారా అన్నాడు ఆయన. చాలా క్యాజువల్గా ఆయన అన్నమాట ఏంటంటే నేను తెలుగువాడిని, నా పార్టీ తెలుగుదేశం అన్నాడు. అంతే. ఆ రోజు అప్పటి వరకు అంటే ఒక పార్టీ పేరు కొంతమందితో కూర్చొని చర్చించడం అటువంటి ఏమీ లేదు. మరి నాదెళ్ళ భాస్కర్ రావు గారు చెప్పడం, నేనే ఈ పార్టీ నేమ్ ఇచ్చాను ఎన్టీఆర్ అని చెప్తూ ఉంటారు సార్. ఈ పార్టీకి ఒక పూర్వరంగం ఉంది. ఓకే అండి. ఎన్టీఆర్ పార్టీ పెట్టాలి అనుకోవటానికంటే ముందే నాదెండ్ల పార్టీ పెట్టాలనుకున్న మాట వాస్తవం. అదే సామాజిక వర్గం నేపథ్యంలో పెట్టాలనుకున్నాడు ఆయన కూడా. ఓకే సార్. అనుకున్నాడు. ఆ రోజుల్లో పిన్నమనేని కోటేశ్వరరావు గారు లాంటి పెద్దల దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు ఆయన. ఓకే సార్. నాదెండ్ల భాస్కర్ రావు దీనికి సంబంధించి ఆయన హర్ట్ అయ్యాడు. ఆయన హర్ట్ అవటానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ స్ప్లిట్ అయింది 77 ఎన్నికల్లో. కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం చూసింది. ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు. ఓడిపోయి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే గెలిచింది. గెలిచిన తర్వాత ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి అప్పుడు వెంగళరావు గారు. రెండోది అప్పుడు పార్టీ అధ్యక్షుడిగా బ్రహ్మానందరెడ్డి గారు ఉన్నారు. ఆయన పార్టీ ఓటమికి బాధ్యత ఇందిరాగాంధీదే అని ఆవిడని సస్పెండ్ చేశాడు పార్టీ నుంచి. ఓకే సార్. సస్పెండ్ చేసిన తర్వాత ఆవిడ బయటకు వెళ్ళిపోయారు. అప్పుడు ఆవిడ వేరే పార్టీ పెట్టుకుంది, ఇందిరా కాంగ్రెస్ అనే పేరుతో. అది హస్తం కాంగ్రెస్, ఇది ఆవుదూడ కాంగ్రెస్. ఓకే. ఇది రెడ్డి కాంగ్రెస్, అది ఇందిరా కాంగ్రెస్గా తర్వాత ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ కండిషన్లో 77లోనే దివి తుఫాన్ వచ్చింది. దివి తుఫాన్ వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారు ఇక్కడ ప్రజల్ని పరామర్శించడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆవిడకి విజయవాడలో గెస్ట్ హౌస్ దొరకకుండా చేశాడు వెంగళరావు గారు, వాంటెడ్గానే. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఆవిడది.
ఆ కండిషన్లో ఆవిడతో ఉండి టోటల్ ఆ టూర్ ఆర్గనైజ్ చేసింది నాదెండ్ల భాస్కర్రావు. ఓకే సార్. ఆ టూర్ ఆర్గనైజ్ చేయడంతో పాటు ఆవిడ ఎక్కడ ఉండాలి, ఎక్కడ తినాలి, ఇవన్నీ కూడా తనే చూసుకున్నాడు. తనే బాధ్యత తీసుకుని చేసిన తర్వాత కోస్తా జిల్లాల్లో ఎవరెవరికి అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఎవరెవరికి టిక్కెట్లు ఇస్తే బాగుంటుంది, నేను పార్టీ పెట్టాను కాంగ్రెస్ అని, ఇందిరా కాంగ్రెస్ అని పార్టీ పెట్టాను కాబట్టి ఎవరెవరికి టిక్కెట్లు ఇవ్వాలో ఈ ఏరియాలో నువ్వు కొంతమందిని సజెస్ట్ చేయని చెప్పేసి ఈయన చేతిలో ఓపెన్గా బీఫారాలు పెట్టి వెళ్ళింది ఆవిడ. దాంతో నాదెండ్ల భాస్కర్రావు గారికి ఒక హోప్ వచ్చింది. ఒకవేళ ఈవిడ పార్టీ రెడ్డి కాంగ్రెస్ పోటీపడి ఇందిరా కాంగ్రెస్ గెలిస్తే నేను ముఖ్యమంత్రిని అవుతాను అని ఆయన అక్కడికి అనుకున్నాడు. ఎందుకంటే కంప్లీట్ గా తను డిపెండ్ అంటే కోస్తా జిల్లాల్లో ఎవరిని నిలబెట్టాలో నువ్వే చూడు అని చెప్పింది ఆవిడ. కాబట్టి అవును సార్. కానీ అది అలా జరగల. నిజంగానే ఎన్నికల్లో ఆవుదూడ కాంగ్రెస్, హస్తం కాంగ్రెస్ పోటీ చేసినాయి. హస్తం కాంగ్రెస్ గెలిచింది, ఆవుదూడ కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. ఓకే సార్. అప్పుడు ఆవుదూడ కాంగ్రెస్ నుంచి 78లో జరిగిన ఎలక్షన్ ఇది. 78లో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆవుదూడ కాంగ్రెస్ నుంచి అసెంబ్లీలో కాలు పెట్టినోడు రాజశేఖర్ రెడ్డి, హస్తం కాంగ్రెస్ నుంచి అసెంబ్లీలో కాలు పెట్టినోడు చంద్రబాబు నాయుడు. ఓకే సార్. అలా వీళ్ళిద్దరూ వేరువేరు గుర్తులతో పోటీ చేసి గెలిచి అసెంబ్లీకి ఒకేసారి వచ్చారు, వైఎస్ అలాగే చంద్రబాబు. ఈ కండిషన్లో విచిత్రంగా తన పేరు ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారేమో అనేటువంటి దీనిలో ఉన్నాడు ఇంప్రెషన్లో ఈయన. ఆవిడ చెన్నారెడ్డి గారి పేరు ప్రకటించారు, చెన్నారెడ్డి సీఎం అయ్యాడు అప్పుడు. దాంతో ఈయన గాయపడ్డాడు. గాయపడి ప్రతి సందర్భంలోనూ ఇలా అన్యాయం జరుగుతోంది. అప్పటికి విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఉండేవాడు ఆయన. దాంతో గాయపడి ఒక డిమాండ్ ఉండేది, అంటే కమ్మ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అని. అంటే రెడ్లు నడుస్తున్నారు సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే. అంతకుముందు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకాశం గారు ఉన్నారు, ఆయన బ్రాహ్మణ. ఆ తర్వాత రెడ్లు అంటే సంజీవ్ రెడ్డి గారు, తర్వాత బ్రహ్మానందరెడ్డి గారు సుదీర్ఘంగా పరిపాలించాడు ఆయన, దాదాపు 7 ఏళ్ళు ఉన్నాడు ఆయన. ఓకే. ఆ తర్వాత పివి నరసింహారావు గారు, మళ్ళీ వెంగళరావు దగ్గరికి వెళ్ళింది. ఈ ప్రయాణంలో ఎక్కడా కూడా కమ్మ సామాజిక వర్గం నుంచి రిప్రజెంటేషన్ లేదు. ఓకే సార్. ఈ వ్యాక్యూమ్లో మనం కొంచెం మాట్లాడచ్చు అని అనిపించింది ఆయనకి. అనిపించి ఒక చర్చ మొదలుపెట్టాడు ఆయన. అంటే తెలుగుదేశం పార్టీ ఏర్పాటుకి పూర్వరంగం అదే సార్, అదే ఆ డిజైనింగ్ నాదెండ్ల భాస్కర్రావు చేశాడు. ఎన్టీఆర్ది వేరు. ఎన్టీఆర్ తను సినిమాల్లో నుంచి సామాజిక రంగంలోకి రావాలని నిర్ణయం తీసుకుని వచ్చాడు. ఈ రెండు స్రవంతుల్ని కలిపినవాడు దగ్గుపాటి చెంచురామయ్య గారు. ఈయన ప్రతి జిల్లాలోనూ ఆ జిల్లాలో ఉన్నటువంటి కమ్మ ప్రముఖులతో మీటింగ్లు వేస్తున్నాడు నాదెండ్ల భాస్కర్రావు గారు. అలా ప్రకాశం జిల్లాలో వేసినప్పుడు చెంచురామయ్య గారు చెప్పాడు ఈయనకి ఫస్ట్ టైం. చెంచురామయ్య గారు అంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి ఫాదర్, రామారావు గారు వియ్యంకుడు. ఆయన చెప్పాడు, మా బావగారు అతి త్వరలో సినిమాలు వదిలిపెట్టేసి వచ్చేయాలనుకుంటున్నారు కాబట్టి మీకు ఈ ఏరియాలో ఉన్నటువంటి అనుభవం, మీలో ఉన్నటువంటి ఒక స్పందన, అంటే ఆయన హర్ట్ అయి ఉన్నాడు, ఇది అలాగే ఆయనకున్నటువంటి చరిష్మా, ఇవన్నీ కలిస్తే ఒక ప్రయోజనం, మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ ప్రయోజనం సిద్ధించవచ్చు కాబట్టి ఆ దిశగా కదులుదాం అని అటు డ్రైవ్ చేసినవాడు చెంచురామయ్య. ఓకే సార్. అలా మొదలైంది కలయిక. ఆయన యాక్సెప్ట్ చేశాడు, తీసుకున్నారు. అలాగే అప్పటి కాంగ్రెస్ విధానాలతో విభేదించినటువంటి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చి కలిశారు ఈయన్ని. ఈయన అందరినీ అకామిడేట్ చేశాడు. ఆయన రమేష్ రెడ్డి ద్వారా వచ్చాడు, ఎన్టీఆర్ అభిమాన సంఘాల నాయకుడు ఆయన. ఆయన నుంచి శ్రీనివాసులు రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చి ఎన్టీఆర్ని కలవటం, ఈయన అందరినీ యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. అంతే తప్ప నాదెండ్ల భాస్కర్రావు గారి రోల్ వేరు, ఎన్టీఆర్ రోల్ వేరు. కలిసిన తర్వాత ఈయన లీడ్ తీసుకున్నాడు.
ఎన్టీఆర్ లీడ్ తీసుకున్నాడు, ఆటోమేటిక్గా ఆయన తీసుకుంటాడు. ఆ, అది ఆ కండిషన్లో తెలుగుదేశం ఎమర్జ్ అయింది. నాదెండ్ల భాస్కర్రావు గారు అలా ఉన్నాడు. ఈయన పార్టీ పేరు అలా విచిత్రంగా ప్రకటించాడు ఎన్టీఆర్. ఆ ప్రకటించిన చోట 500 అడుగుల విగ్రహం కడతారా అంటే అబిట్స్ ఇల్లు తీసేసేది, ఆల్రెడీ ఎవరికో అద్దెకి ఇచ్చారు ఇప్పుడు అది పిల్లలు, ఏదో బ్యాంకుకి ఇచ్చారు. సో అక్కడ పెడతారా, వాళ్ళు ప్రకటించింది అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఎక్కడ జరిగిందో అక్కడ అంటున్నారు. ఆ తర్వాత 1 వీక్ తర్వాత జరిగిన మీటింగ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో జరిగింది. అక్కడ అఫీషియల్గా ప్రకటించాడు ఆయన. అక్కడ కడతారా అంటే అదే స్పాట్ అవ్వచ్చు, అంటే హిమాయత్ నగర్లో జరుగుతుంది ఈ 500 అడుగుల విగ్రహం అనేది. అది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ప్రకటించిన ప్రాంతం అని చెప్తున్నారు వాళ్ళు. అది డెఫినెట్గా ఎమ్మెల్యే క్వార్టర్సే అవుతుంది. అక్కడ 500 అడుగుల విగ్రహం పెడతారు అనుకుంటే, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తోంది తెలంగాణలో. అంటే గడిచిన 2 ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేయలేదు ఇక్కడ. వ్యూహాత్మకంగానే ఏ వ్యూహం ప్రకారం కంటెస్ట్ చేయకపోయినా కానీ వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రజెన్స్ లేదు, అసెంబ్లీ ఎలక్షన్స్లోనూ ప్రజెన్స్ లేదు. కానీ తెలుగుదేశం పార్టీకి రామారావు గారు పార్టీ ప్రారంభించినప్పుడు ఆంధ్ర కంటే కూడా తెలంగాణలోనే ఎక్కువ మద్దతు కూడగట్టగలిగాడు ఆయన. అలాగే ఆయనకి స్ట్రాంగ్ బేస్ అయినటువంటి రాయలసీమ కంటే కూడా తెలంగాణలో ఎక్కువ ఆయనకి సపోర్ట్ దొరికింది. కారణం ఏంటంటే ఆయనకి ఒక వ్యూహం ఉంది. ఎన్టీఆర్ గారు సినిమాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన అభిమాన సంఘాల్లో ఎక్కువగా బీసీ సామాజిక వర్గం, అలాగే ఎస్సీ ఎస్టీ వీళ్ళ సంఖ్య ఎక్కువ. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన అభిమానుల్లో కాపుల సంఖ్య కూడా అధికంగానే ఉండేది కోస్తా జిల్లాల్లో. వంగవీటి మోహన్ రంగా కూడా ఎన్టీఆర్ అభిమాని. ఇలా వీళ్ళందరికీ ఆయన నిర్మాతల్లో కూడా కాపు నిర్మాతలు అధికంగా ఉండేవాళ్ళు. వజే సుబ్బారావు గారు, బిఏ సుబ్బారావు గారు కూడా కాపే. అంటే ఎన్టీఆర్కి మొదట సపోర్ట్గా నిలబడింది ఆయనే, పల్లెటూరు పిల్ల సినిమా ప్రొడ్యూసర్. ఆ తర్వాత సుదీర్ఘకాలం ఆయన ఎన్టీఆర్తోనే ట్రావెల్ అయ్యాడు. ఇలా ఆయనకు ఒక సామాజిక అవగాహన ఉంది సినిమాల్లో ఉన్నప్పుడే. అందుకని వీళ్ళందరినీ అకామిడేట్ చేశాడు తెలుగుదేశం పార్టీలో. వీళ్ళందరూ అసంతృప్తితో ఉన్నారు అప్పటి కాంగ్రెస్తో. వీళ్ళందరికీ అవకాశాలు దొరికినాయి. ఓకే, అలా ఒక కొత్త లీడర్షిప్ వచ్చింది స్టేట్లో. అందుకని తెలంగాణలో తిరిగి తెలుగుదేశం పార్టీ అనే దానికి ఒక ప్రాతిపదిక ఉంది. దాన్ని ప్రాపర్గా కనెక్ట్ చేయగలిగితే వర్కౌట్ అవుతుంది. ఓకే, ఆ వర్కౌట్ చేయటం కోసం ఈ సెంటర్ చేయాలి అనే ఉద్దేశం. విచిత్రంగా ఇప్పుడు తెలంగాణలో అధికార ప్రతిపక్షాలు రెండు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నాయకుల చేతుల్లోనే ఉన్నాయి సార్. అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అక్కడి నుంచి వచ్చిన వాడే, చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు అక్కడి నుంచి వచ్చిన వాడే. పైగా ఆ రోజుల్లో ఎన్టీఆర్ని అడిగారు, అంటే ఆయన ఒకసారి ఓడిపోయి రెండోసారి 85 ఎలక్షన్లో గెలిచాడు ఆయన. కేసీఆర్ గెలిచినప్పుడు ఆల్రెడీ ఓడిపోయిన వాడికి టికెట్ ఇస్తున్నారు అని ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళారు కొంతమంది. ఏం చూసి ఇస్తున్నారంటే అతను నోరు చూసి ఇస్తున్నాను, మాట్లాడగలడు, కన్విన్స్ చేయగలడు అని నమ్ముతున్నాను నేనని చెప్పాడు ఆయన. దాన్ని నిలబెట్టుకున్నాడు ఆయన. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, కాదనలేని పరిస్థితి ఎవరికి. ఈ వాతావరణంలో ఈ విగ్రహం ద్వారా వచ్చేటువంటి ఒక కలర్తో తెలుగుదేశం పార్టీని ఇక్కడ తిరిగి దానికి జవసత్వాలు నింపాల్సిన ప్రయత్నం జరుగుతోంది. అయితే దీంతో పాటు ఏపీలో ఇక్కడ ఎలాగైతే బుద్ధ విగ్రహం రామారావు గారు పెట్టారో, ఈ బుద్ధ విగ్రహం పెట్టడము, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా తీయటం, ఈ వ్యవహారాలన్నీ ఎన్టీఆర్ కాబట్టే చేశాడు. ఇంకొకళ్ళ వల్ల అయ్యే పని కాదు ఇది, ఇంకొకళ్ళు ఊహించలేని పనులు అవి. కారణం ఏంటంటే ఆయనకి ఫ్రమ్ ది బిగినింగ్ ఆయనలో ఒక తాత్విక చింతన ఉంది ఎన్టీఆర్లో. ఆయన ఎవరికి కనిపించని ఒక తత్వవేత్త కూడా. ద్రవిడ సిద్ధాంతాన్ని బలంగా తన సినిమాల్లో చెబుతూ వచ్చాడు ఆయన నిరంతరం.
ఆయన సినిమాల్లో ఏం చెప్పాడో రాజకీయాల్లో అదే చేశాడు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్నారు అన్నాడు. ఈ డైలాగుకి ప్రేరణ ఆయన రావణ పాత్రలో విభీషణుడితో చెప్పిన డైలాగ్స్ వింటే యూట్యూబ్లో రెండూ ఒకటే. ఆయన విభీషణుడితో ఏమంటాడంటే, శ్రీలంక అంటే లంక ఆత్మగౌరవాన్ని, స్వాతంత్రాన్ని, సౌభాగ్యాన్ని తీసుకువెళ్ళి రాముడి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాలనుకుంటున్నావు నువ్వు అంటాడు ఆయన స్ట్రైట్గా. అదే డైలాగుని యాజ్ ఇట్ ఈజ్గా మాట్లాడాడు రాజకీయాల్లో. ఆయన రాజకీయాల్లో ఇచ్చిన చాలా ప్రకటనలు సినిమాల్లో కనిపిస్తాయి, దాని రిలవెన్స్ ఉంటుంది. అందుకని ద్రవిడ సిద్ధాంతాన్ని బలంగా చెబుతూ వచ్చాడు తన సినిమాల్లో ఆయన. అలాగే శ్రీరామ్ పట్టాభిషేకం అనే సినిమాలో రావణ పాత్రలో ఎన్టీఆర్ ఉంటాడు. ఉండి శూర్పణఖ ముక్కు చెవులు కోసినటువంటి సన్నివేశంలో చాలా స్పష్టంగా ఆయన మన ద్రవిడ జాతి మీద దాడి చేయడానికి వచ్చిన ఆర్యజాతి ప్రతినిధిగా రాముణ్ణి చూడాలంటాడు. అది కూడా ఉంది, యూట్యూబ్లో చూడొచ్చు ఎవరైనా. ఇలా ఇంత స్పష్టంగా ద్రవిడ సిద్ధాంతాన్ని మాట్లాడిన వాళ్ళు ఇంకొకళ్ళు కనిపించరు. ఇదే రాజకీయాల్లో కొనసాగించాడు ఆయన. ఢిల్లీలో జాతీయ పార్టీలతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతో ఒక కూటమి ఏర్పాటు చేసి ఒక ఫెడరల్ ఫ్రంట్ని అధికారంలోకి తేవాలని ప్రయత్నించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. అంటే ఆయన విజయవాడలో ఒక కాంగ్రెసేతర ముఖ్యమంత్రుల కాంక్లేవ్ నిర్వహించాడు. దానికి ఫారూక్ అబ్దుల్లా నుంచి ఎంజీఆర్ వరకు అందరినీ కూర్చోబెట్టాడు అక్కడ. అంత నిర్మాణం చేయటం, ఆ వ్యూహంతో కదిలినవాడు ఇంకొకడు లేడు ఆయనకు ముందు, ఆయన తర్వాత కూడా. అందుకని చాలామంది ఏదో సినిమాల నుంచి అలా రాజకీయాల్లోకి వచ్చేసి ఏదో చరిష్మాతో ఆయన గెలిచేశాడు అని అంటారు, కానీ అది కాదు. ఆయనకి ఫ్రమ్ ది బిగినింగ్ ఒక వ్యూ ఉంది. జనాలకి ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, తను ఏం చేయాలి అనే దానికి సంబంధించి ఆయనకు ఒక డిజైనింగ్, ఒక ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాం ప్రకారమే వెళ్ళాడు ఆయన చివరి వరకు, చనిపోయే క్షణం వరకు అందులోనే ఉన్నాడు, ఆ మిషన్లో ఉన్నాడు ఆయన. అందుకని ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ఆయన పొలిటికల్గా ఒక స్పెషల్ పేజ్ ఎన్టీఆర్ది. అందుకని ఆయనకి ఆ విగ్రహం పెట్టడం. అందుకనే ఆయన ద్రవిడ ఆలోచన విధానంలో నుంచి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర తీయగలిగాడు. ఇక్కడ గౌతమ్ బుద్ధుడిని ప్రతిష్ఠించాడు హుస్సేన్ సాగర్లో. అందుకని వాళ్ళు ఒక మాట చెప్పారు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ప్రకటన ఏంటంటే, భవానీ ఐలాండ్స్లో ఎన్టీఆర్ విగ్రహం, ఇక్కడ బుద్ధ విగ్రహం లెవెల్లో. అది కూడా ఏమన్నా ముందుకు తీసుకెళ్తారేమో చూడాలి ఈ అకేషన్లో. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.